హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ వచ్చేసి థర్స్డే అండి, ఫిబ్రవరి 8, 2024 అండి. మేము మార్నింగ్ లేచిన తర్వాత ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వచ్చామండి, బాబాగారి టెంపుల్కి. ఇదైతే కొవ్వూరు అండి, రాజమండ్రి పక్కన ఉంటుంది. ఎవరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. గోదావరి పక్కన ఉంటుందండి. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇవాళ మేము టెంపుల్కి వచ్చాము, చాలా బాగా అనిపించిందండి. నాకు ఎందుకో 2 రోజుల నుంచి మనసు అనేది చాలా బాధగా బరువుగా ఉంటుందండి. కొన్ని టైమ్స్ మీకు తెలుసా అండి, మనకి ఏ రీజన్ లేకుండానే మనం డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటాం. అలా నాకే చాలా టైమ్స్ జరుగుతూ ఉంటుందండి. ఒకవేళ ఇది నాకే అనిపిస్తుందా, లేకపోతే అందరికీ కూడా ఇలా ఉంటుందా అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అసలు ఏమీ రీజన్ లేకుండానే ఒక్కొక్కసారి మూడ్ అనేది ఆఫ్ అయిపోతూ ఉంటుంది, డిప్రెషన్లా అనిపిస్తుంది. ఏ పని చేయబుద్ధి కాదు, చాలా చికాకుగా అనిపిస్తుందండి. నాకు ఇలా అనిపించినప్పుడు వెంటనే నేను దగ్గరలో ఉన్న టెంపుల్స్కి అయితే వెళ్తానండి. అప్పటి వరకు ఎందుకు ఉందా అని నేను ఆలోచిస్తూ ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటానండి. అప్పుడు నాకు ఇలా నేను టెంపుల్కి వెళ్ళి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తే నేను అంతా సెట్ అయిపోతానండి. చాలా టైమ్స్ నాకు ఇలాగే జరుగుతుందండి, ఎందుకో అర్థం కాదు. అలాంటప్పుడు నేను ఇలా టెంపుల్కి వెళ్ళినప్పుడు అసలు నేను ఎందుకు డిప్రెషన్లో, ఇప్పటి వరకు నేను ఆ డిప్రెషన్లో ఉన్నానన్న విషయమే మర్చిపోతాను. నాకు మళ్ళీ కొత్తగా డే అనేది స్టార్ట్ అవుతుందండి. నాలాగే ఎవరికైతే అనిపిస్తుందో కింద ఒక కామెంట్ అయితే చేయండి. ఇలా మనకి బాధగా కానీ లోగా కానీ అనిపించినప్పుడు ఇలా టెంపుల్స్కైనా లేకపోతే ఎక్కడికైనా బయటికైనా కొంచెం ప్రశాంతంగా వెళ్ళి వచ్చినప్పుడు కొంచెం మనం సెట్ అవుతామండి. ఎప్పుడైనా మీకు అలా అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మనం టెంపుల్కి వెళ్ళి అక్కడ మనం ఆ దేవుణ్ణి చూస్తాం కదా, అక్కడే మనం మర్చిపోతాము, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనలో నెగిటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయండి. అందుకే మనం వెళ్ళిన తర్వాత చాలా రిఫ్రెష్ అయ్యి వస్తామండి. ఇక్కడ చూస్తే టెంపుల్ చాలా పెద్దగా ఉంటుందండి, చాలా బాగుంటుంది కూడా. ఇది కొవ్వూరు, రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. నేనైతే ఇది ఫస్ట్ టైం వెళ్ళానండి. ఇక్కడ మేము రీసెంట్గా ఒకసారి చూశాను, బట్ రాలేదు. సరే ఇవాళ మనకి దగ్గరే కదా వెళ్దాము అని అనిపించింది ఎందుకో నైట్ నుంచి. నాకు నేను చెప్పాను కదండి, 2 డేస్ నుంచి కూడా ఇలా లోగా అనిపిస్తుంది, ఎందుకో చాలా బాధగా బరువుగా కూడా అనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఎవరితోనైనా షేర్ చేసుకుంటే మంచిది అంటారు, బట్ నేను మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పున్నాను కదండి, మనం ఎవరికైనా షేర్ చేసుకుంటే ఆ ఒక్క క్షణానికి లేకపోతే ఆ క్షణానికి మనకి ఓదార్పు అయితే దొరుకుతుంది, కానీ తర్వాత వాళ్ళ దగ్గర అయితే మనం చిన్న వాళ్ళం అయిపోతాం, చిన్న చూపు చూస్తారు. వాళ్ళకి సమయం వచ్చినప్పుడు మనల్ని ఈ మాటలతో మనల్ని దొప్పిపొడుస్తూ ఉంటారండి. అందుకే ఆయనకి బాధ వచ్చినా ఆనందం వచ్చినా ఇంట్లో వాళ్ళతో కానీ ఇలా దేవుడి సన్నిధానంలో కానీ మనం చెప్పుకుంటే మనకి మనసుకి ప్రశాంతత వస్తుంది. అలాగే మనం ఎవరితో చెప్పుకొని వాళ్ళ దగ్గర చులకన అవ్వకుండా ఉంటామండి. మీరు కూడా ఎప్పుడైనా మీకు ఏదైనా బాధ కలిగితే ఎవరితోనో చెప్పుకోవాలని చూస్తారా, లేకపోతే ఇలాగా మనసుని డైవర్ట్ చేసుకోవాలని చూస్తారా అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.